ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ, ఓవైపు ముక్కుపుడకపోవడం, మరోవైపు అక్షయ కనిపించకపోవడం, మనకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఒక్కరోజు కూడా గడవడం లేదు. అక్షయ, అక్షయ, మీ చెల్లెలి కూతురికి వేదవతి గారు ఇంకా ఎందుకు బాధ్యతలు అప్పగించడం లేదో అర్థం కావడం లేదు. ఆ పిల్ల మహర్జాతకురాలే కదా. అక్కడే వచ్చింది సమస్య అంతా. నా చెల్లెల్ది మంచి జాతకమే, దాని కూతురిది మంచి జాతకమే. అయినా సరే వాళ్ళకి తిప్పలు తప్పడం లేదు. అక్షయ, బావా ఈవిడ్ని అడుగుదాము. ఏమండి, మా పాప ఏమన్నా మీకు కనిపించిందా? లేదండి. అంటే ఇంత హైట్ ఉంటుందండి. అక్షయ, మహర్ జాతకాలే వాళ్ళ పాలిట మహాశాపాలైనట్టుగా అనిపిస్తోంది. అక్షయ, అక్షయ, నేను మళ్ళీ కలుస్తాను. సరే, అమ్మా, అలాగే. అక్షయ. అవని, అక్క, ఏమైంది? అక్షయ కనిపించడం లేదక్క. ముక్కు పుడక నింద తన మీద పడేసరికి మనస్తాపం చెంది ఎటో వెళ్ళిపోయింది. ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. వదిన, మీరు కూడా అక్షయ్ గురించి వెతకండి. నరసింహం అన్నయ్య క్యాబ్లో తిరుగుతుంటాడు కాబట్టి తనకు అక్షయ్ ఎక్కడైనా కనపడితే మాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. సరే శ్రీకర్. పిచ్చక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చిన్న పిల్ల మీద అందరూ ప్రతాపం చూపెడుతున్నారు. చిన్నతనం నుంచి మనం కష్టాలు అనుభవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. పూజారి గారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మారిపోతుందని అనుకుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కన్నవాళ్ళు లేక కొన్నేళ్లు కష్టాలను చూసింది. కన్నవాళ్ళం కళ్ళ ముందు ఉండి కూడా బాధలను చూస్తుంది. ఒక కారణ జన్మురాలికి ఇలాంటి గతి పట్టడమేంటో మాకంతు చిక్కడం లేదు. మీరేం బాధపడకండి. అక్షయ్ మీలా ధైర్యవంతురాలు, ఓపిక సహనం ఉన్న పిల్ల. కష్టానికి ఎదురీదుతుందే తప్ప ఎటువంటి అగాహిత్యమూ చేసుకోదు. మీరు వెతకండి, నేను వెతుకుతాను. పద. బంగారం, ముక్కు పొడుకును సక్సెస్ఫుల్ గా అమ్మేసి ధనలక్ష్మి మన చేతికి రాగానే ఓ వారం రోజులు మాల్ తీసుకొని వెళ్ళిపోదాం బంగారం. పని అయ్యేంత వరకు దీనికి ఆత్రం ఆగదు. చెప్పు నిహారిక. ఎక్కడి వరకు వెళ్ళావు? ఆన్ ది వే. నేను చెప్పిన ప్లేస్ దగ్గర సేట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అరగంటలో పని అయిపోతుంది. యూ డోంట్ వరీ. నిన్నెవరూ ఫాలో అవ్వకుండా చూసుకో. ఓకే ఓకే. లాస్ట్ టైం మనం భైరవ అనే మాంత్రికుడి దగ్గర నుంచి బాగానే లాభం పొందాం. ఇప్పుడు కూడా అలాంటిదే జరగాలి. ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. నిహారిక వికాసులు తలుచుకుంటే ఎందుకవుతుంది? మన చూపు పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది కదా. మా వాటా కోసం మేం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, డన్. నీ ఫోన్ కోసం వెయిటింగ్ లో ఉంటాం. సరే సరే. అయిపోతుంది బంగారం, మన పని అయిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. పదా. మొత్తం వినేశారు. వినకూడని 2 క్యారెక్టర్లు వినేశాయి. అయిపోయాం.
నేను ఇది ఊహించలేదు నిహారిక. మనం అందరం ఒక పార్టీ అనుకున్నాం. మా దగ్గర మీరు ఇలాంటి రహస్యాలు నడుపుతున్నారా? అంటే అది చెప్పండి. ఏదో వాటా అని మన పని అయిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా, అదేంటో చెప్పండి. అమ్మయ్యా, ఇద్దరు మెయిన్ మ్యాటర్ని వెళ్ళలేదు, బతికిపోయాం. చెప్పు నిహారిక, ఏముంటుంది వసంత్ గారు? మీ తమ్ముడు ఎప్పుడు ఏదో ఒకటి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు కదా, మీరవన్నీ ఏం పట్టించుకోకండి. ముక్కు పుడక విషయంలో మీరైతే ఎలాంటి స్కెచ్ వేయలేదు కదా? చెప్పండి. ఎంత మాట అన్నావక్క? మమ్మల్ని అనుమానిస్తావా? నువ్వేమైనా తక్కువ దానివా? మేము డిగ్రీలు చేస్తే నువ్వు పిహెచ్డియే చేసావు. ఏదైనా మనమంతా కలిసే పంచుకుందాం అనుకున్నాం. మీకు తెలియకుండా మేమేం చెయ్యం. మా మీద నమ్మకం లేకపోతే నీ మీద ఒట్టదునా, లేకపోతే మాక మీద ఒట్టు. ఒరే ఒరే ఒరే, నీకు దండం పెడతాన్రా. నా మీద మాత్రం ఒట్టేకు, నాకింకా బతకాలనుంది. మీరు అనవసరంగా అనుమానాలకు పోకండి. మన పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. సరే, ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఆ, షూరక్క, గుడికి ధ్వజస్తంభం ఎంత అవసరమో మన పార్టీకి నువ్వు అంత అవసరం. నీకు చెప్పకుండా మేమేం చెయ్యం. బతికిపోయాం. అక్షయ బయటికి వెళ్ళిపోయింది. ఇక అటు నుంచి అటే ఎటైనా వెళ్ళిపోతే బావుండును అని ఏం మాటలు వేదావి? అక్షయ్ వెళ్ళిపోతే మరి ముక్కుపుడక సంగతేంటమ్మా? అమ్మవారు ఎలాగైనా రప్పించుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. మీరన్నట్టు అక్షయ్ తిరిగి రాకపోతే మన ఇంట్లో గొడవలే ఉండవు. అవునమ్మా, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఓ మాట చెప్తూ ఉండేది. ఏం మాట? ఒరే పెద్దిరాజు, ప్రతి దాంట్లో దూరకరా, నీకే నష్టం రానే. కాదు, మనం ఎవరికైనా మంచి మాటలు చెప్తే విననప్పుడు వాళ్ళు చెడిపోయినప్పుడు చూసి ఆనందించాలరా అని. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇప్పుడు ఇలాంటి సామెత ఎందుకు చెప్పావు? సందర్భం ఎందుకు కాదు, మీకు మంచి మాటలు చెప్తుంటే వింటున్నారా ఏంటి? ఇగో ఇల్లరికం. నాకు ఈగో లేదు, మీకే ఒళ్ళంతా ఉంది. ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. అమ్మోరు తల్లి ఇంటికి రాకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. నేను చెప్తున్నాను వినండి. గురువు లేని బడి, దేవుడు లేని గుడి, అక్షయ లేని ఘట్టము లేని వంశం ఎన్నటికీ బాగుపడవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.